నిత్య జీవమునకు పోవటానికి నేను ఏ మంచి కార్యాలు అంటే నిత్య జీవమునకు పోవాలనగా నేను చేయాలంట, మంచి చేయాలంట. మంచి వాళ్ళకే మేలు చేసేదంటే నిత్య జీవం కూడా మంచి వారికే, చెడ్డవారికి కాదు. ఎవరికైనా బైబిల్లో చాలా ఉంటాయి. పిరికివారు, అసహ్యులు, అబద్ధములాడేవాళ్ళు, బింకములాడేవారు, నరహత్య చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరరు, దేవుని రాజ్యాన్ని పోలేరు. ఎవరు పోతారయ్యా అంటే మంచివాళ్ళు. ఇది ఎవడు చెప్తున్నాడు? మనిషి చెప్తున్నాడు. ఒక ప్రతి మనిషికి తెలుసు ఏంటి మోక్షానికి ఎవరు పోతారంటే ఏమంటాడు? చెడ్డోడిని పోతారు రే, సత్య నరకానికి పోతారు అనమాట. దుర్మార్గంగా మాట్లాడినా, అన్యాయంగా మాట్లాడినా, అక్రమంగా చేసినా వాడేం పోతాడు? వాడు బతికే సత్యం బాగుపడతాడు. వాడు సత్య నరకానికి పోతాడు అంటాం. నిత్య జీవమునకు పోవాలన్న కూడా మంచి కావాలి. బట్ నిత్య జీవానికి నడిపించే మేళ్ళు ఏంటి? భూమి మీద మంచితనం ఏంటి? మనం ఏం చేస్తే నిత్య జీవానికి మనము వెళ్ళగలిగినటువంటి మేలు కలిగిన వారమై మనం ఉంటాం అంటే నెంబర్ 1